నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పరిషత్ ఎన్నికల్లో గెలుపొందిన ఎంపీపీ జెడ్పీటీసీలు సమన్వయంతో పనిచేసి మండల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించే స్పందన కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని స్పష్టం చేసిన సబ్ కలెక్టర్ నిర్మీనా. పరిషత్ ఎన్నికల్లో ప్రజలిచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేయకుండా సమన్వయంతో పనిచేసి మండల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేయాలని నూతన జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీలకు ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ సూచించారు. మండలంలోని కొలకులూరు, అనమన్లపూడి డొంక రోడ్డు నిర్మాణ పనులను సోమవారం ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ శిలా ఫలకాన్ని ఆవిష్కరించి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల విడుదలైన పరిషత్ ఎన్నికల ఫలితాల్లో నియోజకవర్గంలోని 2 మండలాల్లో ఎంపీపీ, జెడ్పీటీసీల స్థానాలను వైసీపీ కైవసం చేసుకున్నట్లు గుర్తు చేశారు. ప్రజలు మనపై నమ్మకంతో ఓట్లు వేసి గెలిపించారని, బాధ్యతతో మెలిగి మండల అభివృద్ధికి సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు. కొలకులూరు, అనమర్లపూడి డొంక రోడ్డుకు 30 లక్షల రూపాయల నిధులు మంజూరు కాగా సీసీ రోడ్డు నిర్మాణం చేస్తున్నట్లు తెలియజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ చెనుబోయిన శ్రీనివాసరావు, జెడ్పీటీసీ పిల్లు ఉమా ప్రణతి, మండల పరిషత్ ఉపాధ్యక్షురాలు స్వప్న, పలువురు వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. తెనాలి నియోజకవర్గానికి సంబంధించి 2 ఎంపీపీ అంటే తెనాలి మండలం, కొల్లేపర మండలం, అలాగే 2 జెడ్పీటీసీలు, తెనాలి జెడ్పీటీసీ, కొల్లేపర జెడ్పీటీసీ, వైఎస్ఆర్ పార్టీ విజయం సాధించామంటే మా బాధ్యత ప్రజలకు సర్వీస్ చేయటం అని మేమందరం భావిస్తూ ఉన్నాం. ఈరోజు శ్రీనివాస్ మండల అధ్యక్షుడిగా, అమ్మాయి ప్రణతి జెడ్పీటీసీగా, అలాగే అమ్మాయి మండల వైస్ ప్రెసిడెంట్గా, అలాగే ఎంపీటీసీ మెంబర్లు అందరం ప్రజలు ఇచ్చిన ఈ తీర్పుని, మా బాధ్యతని మేము సక్రమంగా చేస్తామన్న దానికే కొలకలూరు తెనాలి మండలంలో ఉన్న పెద్ద గ్రామం. ఈ గ్రామంలో నేను శాసనసభ్యుడైనాక అనేక మంది డొంకలు కానీ, రోడ్స్ కానీ నా ముందుకు తీసుకొచ్చినప్పుడు కొన్ని చేయగలిగాం. కొన్ని లోకల్ బాడీస్ ఎలక్షన్ నిర్వర్తించటం కోర్టుల ద్వారా డిలే అయిన సందర్భంగా ఈరోజు లోకల్ బాడీస్ అన్నీ ఏర్పడినాయి. కాబట్టి ఈరోజు నేను ప్రజలను ఒకటే చూడమని కోరుతా ఉన్నా. వైఎస్ఆర్ పార్టీ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకి సంక్షేమాన్ని, ఈ రాష్ట్ర అభివృద్ధిని, నియోజకవర్గ అభివృద్ధిని కాంక్షిస్తాం. దాంట్లో భాగంగానే ప్రజలకి ముందు మేము సంక్షేమానికి మొదట ప్రయారిటీ ఇచ్చాం. ఇది వాస్తవం. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్స్ ముందు మేనిఫెస్టోలో మేము అధికారంలోకి వచ్చినాక ప్రజలకి సంక్షేమం చేస్తాం, ఇది మేము ప్రజలకు ఇచ్చిన జవాబుదారీతనం. ఆ సంక్షేమం ఇస్తామని చెబితేనే ప్రజలు మాకు ఓటేశారు. అందుకే మా మొదటి ప్రయారిటీ సంక్షేమానికి ఇచ్చాం. ఇప్పుడు అభివృద్ధి కూడా చేస్తూ ఉన్నాం. ఎలా 2.5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఏమైతే మేము సంక్షేమం ఇస్తామని చెప్పామో ఆ ఇచ్చిన ప్రతి హామీని ఈ రాష్ట్రంలో అర్హత ఉన్న ప్రతి వ్యక్తికి సంక్షేమం ఇచ్చాం. ఇప్పుడు అలాగే అభివృద్ధిని కూడా తీసుకొస్తూ ఉంటాం. ఈరోజు ఇక్కడున్న ప్రజాప్రతినిధులు చూడండి, అందరూ యంగ్స్టర్స్. శ్రీనివాస్ ఎంపీపీగా, అమ్మాయి ప్రణతి జెడ్పీటీసీగా, అలాగే వైస్ ప్రెసిడెంట్గా కొలకలూరు గ్రామానికి వైస్ ప్రెసిడెంట్ ఇచ్చాం స్వప్నని. అలాగే ఎంపీటీసీలు అందరూ యంగ్స్టర్స్. ఎందుకు యంగ్స్టర్స్ని, చదువుకున్న వాళ్ళని అభ్యర్థులుగా నేను పెట్టాను అంటే గ్రామ అభివృద్ధి మీద, అలాగే ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాల్లో యాక్టివ్గా ప్రజల యొక్క సమస్యను తెలుసుకోవటానికి నిరంతరం ప్రజల్లో ఉండి తెలుసుకొని, జెడ్పీటీసీగా అమ్మాయి జెడ్పీ ఫండ్స్ నుంచి, ఎంపీపీగా శ్రీనివాస్ మండల యొక్క అభివృద్ధిని ఆకాంక్షించి, అలాగే మండల వైస్ ప్రెసిడెంట్గా మండలంలో అందరినీ కలుపుకెళ్ళే విధంగా అందరూ కలిసి ఎంపీటీసీలు అందరం సమన్వయంతో ఈ మండలాన్ని సర్వతోముఖాభివృద్ధి చేయాలి అన్న ఉద్దేశం. తెనాలి రూరల్ మండలంలోని కొలకలూరు గ్రామంలో తెనాలి గౌరవ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ గారి ఆశీస్సులతో
కొలకలూరు నుంచి అనవలపూడి వెళ్ళే డొంక చాలా దెబ్బతింది. గత ప్రభుత్వాలు చూస్తే ఎవరో చెంచా మట్టేసిన పాపాన్ని కూడా పోలా. కానీ ఈ గ్రామస్తుల కోరిక మేరకు ఎమ్మెల్యే గారు పెద్ద మనసు చేసుకొని ముందుగా ఈ రోడ్డు పునాది వేయడం చాలా సంతోషాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, రానున్న రోజుల్లో రైతు పొలాల డొంకలు ఇవన్నీ కూడా మొన్న గ్రామ సభలో పెట్టడం జరిగింది. అవన్నిటి మీద కూడా త్వరలో ప్రణాళిక రూపొందించి వెంటనే మరమ్మతులు చేయడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, తెనాలి శాసనసభ్యులు అన్నబత్తుని శివకుమార్ అన్న మరి కొలకలూరు గ్రామానికి సంబంధించిన డొంక రోడ్డుకి పునాది వేయడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఇంకా జడ్పీ గ్రాంట్స్ నుంచి కూడా రావాల్సిన ప్రతి గ్రాంట్ని నేను దగ్గరుండి తీసుకొచ్చి మిగతా రోడ్స్ కానీ ఇంకా పొలాల గట్లు కానీ బాగు చేయడానికి నేను ప్రతి విధమైన గ్రాంట్ని తీసుకొచ్చి మన గ్రామాన్ని అభివృద్ధి బాటలో నడిపించుకోవడానికి సహాయపడతానని తెలియజేస్తాను. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజానీకాన్ని వైసీపీ ప్రభుత్వం దగా చేస్తుందని, ముఖ్యంగా మహిళలపై జరుగుతున్న దాడులు, అత్యాచారాలను అరికట్టడంలో ఘోరంగా విఫలమైందని టీడీపీ రాష్ట్ర తెలుగు మహిళా అధికార ప్రతినిధి వేగుంట రాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తెనాలి విచ్చేసిన ఆమె స్థానిక టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వైసీపీ 2 ఏళ్ల పరిపాలనపై దుమ్మెత్తిపోశారు. పాదయాత్రలో అబద్ధపు హామీలను గుప్పించి ఇటు ప్రజలను అటు రైతాంగాన్ని నట్టేట ముంచాడని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ఆరోపణలు సంధించారు. వ్యవసాయ పంపు సెట్లకు విద్యుత్ మీటర్లు అమర్చి రైతును మరింత నైరాస్యంలోకి నెట్టారని దుయ్యబట్టారు. సమావేశంలో జాస్తి సరళ, కావేటి సామ్రాజ్యం, డి వెంకటరమణ, నిమ్మకాయల రమ్య, డి రమాదేవి, దివి అనిత తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రైతులకు జరిగిన అన్యాయం ఒక మాటలో చెప్పాలి అంటే రైతుదే రాజ్యం, రైతే రాజు అన్నారు. కానీ ఇవాళ రైతుని, మట్టిలో బంగారం పండించే రైతుని ఎంత అన్యాయం చేస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఆయన అన్నం తింటున్నారో ఏం తింటున్నారో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం. ఈ రాష్ట్రం 2.5 సంవత్సరాల కాలంగా మరి 7 తుఫాన్లు వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో నిద్రపోతున్నారు, లేకపోతే గుడ్డి గుర్రానికి పళ్ళు తోముతున్నారో అర్థం కావట్లేదు. ఈ రాష్ట్ర ప్రజల్ని ఏం చేయాలనుకున్నారు? గతంలో ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత రైతులకు, ఎస్సీ రైతులకు బావులు ఇచ్చారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు మోటార్లు, ఇవాళ నువ్వు మీటర్లు పెట్టి నాశనం చేస్తూ ఉన్నావు. బావులు, మోటార్లకు ఉచిత కరెంట్ ఇచ్చారు. ఈరోజు అయ్యే మీటర్లు పెట్టి రైతులని రోడ్డు పాలు చేస్తున్నాం. ఒక్కటే మేము ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతోంది, ఇవాళ రైతు పండిస్తేనే మనం 5 ఏళ్ళు నోట్లో పోతూ ఉన్నాయి, అది అందరికీ తెలుసు. కానీ అలాంటి రైతుని ఇవాళ ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి తీసుకొచ్చి మట్టిలో కలుపుతున్నారు. అదే మట్టిలో కలిసిపోయే రోజు మీకు దగ్గరలో ఉంది. ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు పంట పండించాలి అంటే, ఒక రైతు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాలంటే పట్టెడు అన్నం తిని వ్యవసాయం చేసుకోగలడు. పండిన పంటకి గిట్టుబాటు ధర లేదు. మొన్న ఈ సంవత్సర కాలంలో 4 నెలల క్రితం మొక్కజొన్నలు కొని సొసైటీలో ఇంతవరకు వాళ్ళ డబ్బులు ఇవ్వలేదు. స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమానికి 22 అర్జీలు వచ్చినట్లు సబ్ కలెక్టర్ నిధి మీనా తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం డివిజన్ వ్యాప్తంగా నిర్వహించే స్పందన కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలను తెలియజేసి పరిష్కరించుకోవాలని సూచించారు. అదేవిధంగా ప్రతిరోజు గ్రామ సచివాలయాల్లో సాయంత్రం ఏర్పాటు చేసే గ్రీవెన్స్లో దరఖాస్తు ఇచ్చి సమస్యను తెలియజేయాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఏడీఏలు బత్తుల శ్రీకృష్ణదేవరాయలు, ఏ రాజకృష్ణారెడ్డి, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు స్పందన ప్రోగ్రాంలో 22 స్పందన పెటిషన్స్ వస్తున్నాయి. 7 రిలేటెడ్ టు ల్యాండ్ మ్యాటర్స్, 7 రిలేటెడ్ టు పెన్షన్ స్కీమ్, 3 రిలేటెడ్ టు సీనియర్ సిటిజన్, 1 కోర్ట్ రిలేటెడ్ ఇష్యూ, అండ్ some for the certificate related issue. And this again lately we are seeing without approaching the Sachivalayam, the Spandana services, people are directly coming here. So ఇది నేను ఇంకా ఇది రిక్వెస్ట్ పెడతాను కి మీరు సచివాలయంకి వెళ్ళండి, పెన్షన్ ఎందుకు ఎలిజిబుల్ అయిపోయింది అది అడగండి. నాట్ ఓన్లీ పెన్షన్, రేషన్ కార్డ్ కూడా, ఇది స్ప్లిట్టింగ్ ఆఫ్ కార్డ్ కావాలి ఆర్ న్యూ రైస్ కార్డ్ కావాలి, అక్కడ వెళ్ళండి అండ్ అడగండి, గ్రీవాన్స్ పెట్టండి.
and so the staff is aware of this, how to process the grievance, and they will explain you. జగనన్న స్వచ్ఛ సంకల్పం నెరవేర్చడంలో పట్టణ ప్రజలందరూ భాగస్వాములు కావాలని, పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యతనివ్వాలని ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పిలుపునిచ్చారు. స్థానిక 32 వార్డులో సోమవారం పురపాలక సంఘ ఆధ్వర్యంలో వార్డు ప్రజానికానికి మొక్కలు పంపిణీ చేపట్టారు. క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమ వారోత్సవాల్లో భాగంగా పట్టణంలో వారం రోజుల పాటు వివిధ రూపాల్లో అనేక కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుండి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి సంక్షేమానికి పెద్దపీట వేస్తూ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలియజేశారు. ప్రతి ఇంటా మొక్కలు నాటి సంరక్షించడం వల్ల పర్యావరణ పరిరక్షణలో ప్రజలు భాగస్వాములు అయిన వారలమవుతామని వెల్లడించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సయ్యద్ ఖాలిద్ నసీం, కమిషనర్ ఎం జస్వంతరావు, కౌన్సిలర్ ఎం సంధ్యారాణి, అసిస్టెంట్ కమిషనర్ గోపాలరావు, శానిటరీ ఇన్స్పెక్టర్ ఆకురత్తి రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందాలని అన్ని వైపుల నుంచి రాష్ట్రాన్ని బాగుండాలని ఒక మంచి తలంపుతో సంక్షేమం, అభివృద్ధి, పర్యావరణం, అలాగే నివసించే ప్రజలందరి యొక్క ఆరోగ్యం, మన చుట్టూ ఉన్న పరిసరాన్ని బాగు చేయటం, మన ఆరోగ్యం బాగుండాలంటే ఎన్విరాన్మెంట్ని బాగు చేసుకోవాల్సిన బాధ్యత మనది. ఈ కాన్సెప్ట్స్ అన్నిటినీ తీసుకొని ఆంధ్ర రాష్ట్రంలో స్వచ్ఛాంధ్ర ప్రదేశ్ని తీసుకురావాలన్న తలంపుతో అనేక కార్యక్రమాలను తీసుకుంటా ఉన్నాం. దాంట్లో భాగంగానే ఈరోజు స్వచ్ఛ భారత్లో భాగంగా స్వచ్ఛాంధ్రప్రదేశ్ని వారం రోజుల పాటు అనేక కార్యక్రమాలతో కూడిన అవేర్నెస్ కార్యక్రమాలను తీసుకోవడం జరిగింది. నిన్న 3వ తారీఖు నుంచి వారం రోజుల్ని ఈ వారోత్సవాలుగా జరుపుకుంటా ఉన్నాం. వారోత్సవాలు జరుపుకుంటున్నామంటే ఉద్దేశం ఈ వారం వరకే చేస్తామని కాదు. ఈ వారంలో దీని యొక్క ప్రత్యేకతని ప్రజలందరికీ తెలియజేయటం, వాటి యొక్క ఇంపార్టెన్స్ని, వాటిని ఆచరణలో మనందరం కలిసి చేసినప్పుడే పర్యావరణం బాగుంటుంది. సాధ్యమైనంత వరకు మీ ఖాళీ ప్రదేశాలను చూసి వాటితో మొక్కలను పెంచమని కానీ, అలాగే ఇంటి ముందు మొక్కలను పెంచే కార్యక్రమం కానీ ఈ అనేక సందర్భాల్లో చేపట్టే కనీసం పర్యావరణం ఈ మాత్రం అన్నా బాగుంది. ఇప్పుడు చూడండి వెదర్ ఎలా ఉంది. మీ అందరూ ఎంతో అసహనంగా కూర్చున్నాం. మనందరం, మీరే కాదు నేను కూడా నాతో సహా. పైన విపరీతమైన తెల్ల ఎండ. క్లాప్ ఆంధ్రప్రదేశ్ మనందరికీ తెలిసిందే. మన ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ను క్లీన్గా, గ్రీన్గా మరియు ఆరోగ్యంగా ఉంచాలని ఈ క్లాప్ ప్రోగ్రాం అనేది 2 సంవత్సరాల నుంచి జరుపుతున్నాము. దీనిలో వారోత్సవాలని 3వ తేదీ నుంచి 9వ తేదీ వరకు జరుపుకుంటున్నాము. ఇందులో నిన్న డ్రైన్స్ క్లీనింగ్ 12వ వార్డులో జరిగింది. ఇవాళ మొక్కలు పంచటం అనేది 32వ వార్డులో 29, 30, 31 మరియు 32వ వార్డులో పంచటం జరుగుతుంది. ఈ మొక్కలు అనేవి మానవ జీవితంలో 90% మనం మొక్కల మీదే ఆధారపడతామనటంలో క్యారమ్ బోర్డ్ కానీ ప్రతి వస్తువు ఆల్మోస్ట్ మనకు ప్రకృతి నుంచి మొక్కల నుంచే లభిస్తుంది. కాబట్టి మొక్కల ప్రాముఖ్యత ఎంత ఉందో మనం గమనించుకోవాలి. వాతావరణంలో 21% ఆక్సిజన్ ఉంది. ఇది కేవలం ఎక్కువ శాతం మొక్కల నుండే లభిస్తుంది. కాబట్టి మనం మొక్కలు పెంచుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. సో ఈరోజు మనం ఈ 32వ వార్డులో మొక్కలు పెంచుతున్నాము. మీరు మొక్కలు తీసుకెళ్ళి మీ ఇళ్లలో జాగ్రత్తగా వీటిని సంరక్షించుకొని. స్థానిక బస్టాండ్ వద్ద గల ఎన్ఆర్కే అండ్ కేఎస్ఆర్ గుప్తా డిగ్రీ కళాశాలలో సోమవారం నిర్వహించిన ప్రాంగణ ఎంపికల్లో 32 మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె రవీంద్రనాథ్ తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వీల్ స్మార్ట్ సంస్థ కళాశాలలో నిర్వహించిన ప్రాంగణ ఎంపికల్లో 103 మంది పాల్గొనగా 32 మంది ఉద్యోగ అర్హత సాధించినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో ఎం దశరథరామిరెడ్డి, ఎం లాజర్బాబు, సాయికృష్ణ, సుధీర్, శశిధర్ తదితరులు పాల్గొన్నారు. గత 30 సంవత్సరాల నుంచి తెనాలి పట్టణానికి, గ్రామ ప్రాంతాల ప్రజలకు విద్యాసేవ చేస్తున్న ఎన్ఆర్కే అండ్ కేఎస్ఆర్ గుప్తా డిగ్రీ కాలేజీ ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ స్థాపించబడ్డ ఈ సంస్థ మాజీ ముఖ్యమంత్రి వర్యులు
గవర్నర్ గారైనటువంటి రోసీ గారి అధ్యక్షతన స్థాపించబడినటువంటి ఈ ఎన్ఆర్కే అండ్ కేఎస్ఆర్ గుప్తా డిగ్రీ కాలేజీలో ప్రపంచ ప్రసిద్ధి సంస్థ అయినటువంటి వీల్ స్మార్ట్ సంస్థ వారు మరి క్యాంపస్ యొక్క ఇంటర్వ్యూస్ నిర్వహించగా దీంట్లో పిల్లలు 123 మెంబర్స్ అటెండెన్స్ కాగా దాంట్లో మరి టెస్టు ఫస్ట్ రిటర్న్ టెస్ట్ జరిగింది, తర్వాత ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం జరిగింది. దీంట్లో మరి చాలామంది విద్యార్థులు 50% అబోవ్ విద్యార్థులు రెండో స్టేజ్కి రాగా వాళ్ళలో నుంచి మెరిట్గా ఉన్నటువంటి విద్యార్థులకి ఈ వాల్మార్ట్ సంస్థ ఉద్యోగ కల్పన, వీల్ స్మార్ట్ సంస్థ ఉద్యోగ కల్పన అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మన తెలంగాణ ప్రాంతంలో పారిశ్రామికంగా, ఆర్థికంగా, సాంఘికంగా, రాజకీయంగా చేతిందమైనటువంటి ఈ తెలంగాణ ప్రాంతంలో మరి ఇలాంటి సంస్థలు కూడా వచ్చి విద్యార్థులను ఉద్యోగరీత్యా ప్రోత్సహించడం కోసం ఈ మన దగ్గర ఎన్ఆర్కే అండ్ కేఎస్ఆర్ గుప్తా కాలేజీలో ఈ ఉద్యోగ కల్పన అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో మా విద్యార్థులు మంచి ప్రతిభను కనపరిచి మరి ఉద్యోగాలు తెచ్చుకున్నారు. మరి సంస్థ యొక్క ప్రతినిధులు ఈ ఇంటర్వ్యూ నిర్వహించడమే కాకుండా మా విద్యార్థుల్లో ఇంకా మనం నైపుణ్యత కలగజేసినట్లయితే ఇంకా మంచి గొప్ప ఉద్యోగాలు కూడా మీ విద్యార్థులు తెచ్చుకోగలుగుతారని చెప్పారు. దీన్ని మేము పరిగణలో తీసుకుని మా మేనేజ్మెంట్ యొక్క ప్రోత్బలంతో భవిష్యత్తులో ఇంకా కూడా ఈ ఉద్యోగ కల్పన అనేది మా కళాశాల పేద విద్యార్థులకు ఎలాంటి రుసుములు తీసుకోకుండా సర్వీస్ ఓరియంటెడ్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి దీనికి సహకరించినటువంటి ప్లేస్మెంట్ ఆఫీసర్ సాయికృష్ణకి, కంప్యూటర్ హెచ్ఓడి సుధీర్ గారికి, అలాగే సీనియర్ ఫ్యాకల్టీ దశరామరెడ్డి గారికి, మరి బీబీఏకి నాగార్జున యూనివర్సిటీ చైర్పర్సన్గా నేనుంటే ఆ మెంబర్ అయినటువంటి మన లాజరబాబు గారు, వీళ్ళందరూ శ్రీ డాక్టర్ కొండిజేటి రోసయ్య గారి ఆశీస్సులతో నడబడుతున్నటువంటి ఎన్ఆర్కే అండ్ కేఎస్ఆర్ గుప్తా డిగ్రీ కళాశాలలో మరి గత 30 సంవత్సరాలుగా ఈ కళాశాలలో ఉన్నతమైన విద్యను అందించడమే కాకుండా అతి తక్కువ ఫీజులతో పట్టణంలో కానీ ఈ ప్రాంతంలో కానీ ఎక్కడా లేని విధంగా ఉన్నతమైన విద్య, క్వాలిటీ విద్య అతి తక్కువ ఫీజులతో గ్రామీణ మధ్య పేద తరగతి ప్రజల కోసం, విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన కళాశాల మరి ఈరోజు ప్రాంగణ ఎంపికల్లో వీల్ స్మార్ట్ ఆంధ్రప్రదేశ్ అటు తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో 135 అవుట్లెట్స్తో 300 కోట్ల వ్యాపారాలు నిర్వహిస్తున్నటువంటి సంస్థ మన గుప్తా డిగ్రీ కళాశాలలో బీకామ్ ఫైనల్ ఇయర్, బీబీఎం ఫైనల్ ఇయర్, అలాగే బీఎస్సీ కంప్యూటర్ ఫైనల్ ఇయర్ తృతీయ సంవత్సరం విద్యార్థులందరూ కూడా చాలామంది పాల్గొని వీళ్ళు పెట్టినటువంటి అన్ని టెస్టులో కూడా ఉత్తీర్ణులయ్యి ఉద్యోగాలు సాధించారు. మరి ఈ విధంగా ఇక్కడ ప్రాంగణ ఎంపికలు జరగడానికి కారకులైనటువంటి పొట్టి శ్రీరాములు విద్యా సంస్థల చైర్మన్ అయినటువంటి అధ్యక్షులైనటువంటి శ్రీ నమ్మూరు వెంకటకృష్ణమూర్తి గారికి, అలాగే మన సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ శ్రీ నూకల వెంకట వేణుగోపాలరావు గారికి, మా ప్రిన్సిపాల్ సారు డాక్టర్ కె రవీంద్రనాథ్ సార్ గారికి, అలాగే మా కామర్స్ అడాప్ట్ లాజరబాబు సార్ గారికి, అలాగే మా ప్లేస్మెంట్ ఆఫీసర్ సాయికృష్ణ గారికి, అలాగే వ్యవసాయం దండగ కాదు పండుగ చేస్తానన్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాయమాటలు నమ్మి రాష్ట్ర రైతాంగం అతనికి ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టి నిలువెల్లా మోసగించబడ్డారని టీడీపీ తెలుగు రైతు అధికార ప్రతినిధి వంగ సాంబిరెడ్డి పేర్కొన్నారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టాక ఇప్పటికీ 7 మార్లు ప్రకృతి వైపరీత్యాలు వచ్చినట్లు గుర్తు చేశారు. ప్రకృతి విపత్తు కారణంగా నష్టపోయిన రైతాంగానికి పరిహారం చెల్లించడంలో విఫలమయ్యారని మండిపడ్డారు. అదేవిధంగా సబ్సిడీపై యంత్ర పరికరాలు, ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు అందివ్వడంలో అవలంబిస్తున్న నిర్లక్ష్యం, పక్షపాత ధోరణిని ఎండగట్టారు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని, పండిన పంటను రాజకీయ పార్టీలకు అతీతంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించాలని డిమాండ్ చేశారు. రైతాంగ సమస్యలను తెలియచెప్తూ టీడీపీ ఆధ్వర్యంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బహిరంగ లేఖ పంపుతున్నట్లు వివరించారు. సమావేశంలో శాఖమూరి చలపతిరావు, చందు సాయి, మైలా కోటేశ్వరరావు, చంద్రమౌళి, ఖుద్దూస్, జొన్నదల మహేష్, గుమ్మడి ప్రసాద్, అక్కిశెట్టి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. సహకారాలు సహాయాలు చేయకుండా మీ ఇష్టం వచ్చినట్టు చేయటం వల్ల ఈరోజు ప్రభుత్వ ధనం వృధా అవటమే కాక రైతులు నానా ఇబ్బంది పడుతున్నారు. కులం లేని రైతులకి మీరు కులం అంటగట్టి ఈరోజు ఇన్ని ఇబ్బందులు పెట్టారు. 6 కాలం కష్టపడి ధాన్యం సొమ్ము ఏదో మాకు వస్తుంది, మా అప్పులు తీర్చుకోవచ్చు అని చెప్పి గవర్నమెంట్కు సరఫరా చేస్తే ఆ కొనుగోలులో కమిషన్లు అయిన తర్వాత ఆ రైతుకి ఇచ్చే సొమ్ములో కూడా
కొన్న 20% ధాన్యం కొనుగోలులో కూడా 5 నెలల వరకు మీరు డబ్బులు చెల్లించలేదంటే రైతు పరిస్థితి ఎంత అగమ్యగోచరంగా ఉంటుందో మీరు అర్థం చేసుకోవాలి. ఇటువంటి ప్రభుత్వమా మీరు రైతుల్ని ఉద్ధరించేది? అలాగే చంద్రబాబు గారి హయాంలో 50 నుంచి 75% వ్యవసాయ సబ్సిడీలో మనం అనేక పరికరాలు, గొర్రెలు కానీ, గుంటకలు కానీ, చివరికి ట్రాక్టర్లు కూడా సబ్సిడీలో ఇచ్చారు. కనీసం ఈరోజు ఒక స్ప్రేయర్ కానీ, ఒక టార్పాల్ పట్టా కానీ రైతుకు అందించే దిక్కు లేకుండా పోయింది మీ గవర్నమెంట్లో. ఇది మీ దృష్టికి తీసుకురావాలని ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే చంద్రబాబు గారి టైంలో 90% సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్లో ఇచ్చారు. ఈరోజు ఆ డ్రిప్ ఇరిగేషన్ అంటే ఏందో కూడా తెలియని పరిస్థితుల్లో గవర్నమెంట్ ఉంది. చంద్రబాబు గారి హయాంలో అనేక కార్యక్రమాలు చేసి రైతులకు ఉపయోగపడుతూ చేసినప్పుడు మీరు ఎగతాళి చేశారు. ఎన్నో విదేశీ మార్గదర్శనం అందించే వేరియేటర్ బోట్స్, చేపలు పట్టే వలలు 50% సబ్సిడీతో వాళ్ళకి అందించి విదేశీ మార్గదర్శనాన్ని సంపాదించే వెసులుబాటు కల్పించిన వాళ్ళకి ఈరోజు ఉట్టి చేతులు చెప్పి ఈ ప్రభుత్వం వాళ్ళని ఇబ్బంది పెడుతుంది. రైతులను దొంగల్లా చూస్తూ ఈరోజు పొలాల్లో మీటర్లు బిగించాలని ఇది ఒక దొంగ కార్యక్రమం మొదలుపెట్టింది. రాష్ట్రంలోని వాణిజ్య పంటలకి, వ్యవసాయ పంటలకి గిట్టుబాటు ధర అనేది లేక రైతు ఎన్నో ఇబ్బందులు పడుతున్నాడు. ఆ గిట్టుబాటు ధర కల్పించడం కోసం నువ్వు 5,000 కోట్లు ధరల నిర్ణయానికి స్థిరీకరణ అమౌంట్ అని నువ్వు రిజర్వ్గా ఉంచుతానని చెప్పావు. ఏమైనాయి ఆ డబ్బులు? ఎక్కడికి పోయినాయి ఆ డబ్బులు? కేవలం కంటి తుడుపుగా 10% 20% రైతుల దగ్గర కొని అది మా పార్టీ వాళ్ళు, మీ పార్టీ వాళ్ళని వేరు చేసి ఈ కల్మషం లేకుండా బతికే రైతుల్ని మీరు ఈ రకంగా ఇబ్బంది పెడుతున్నారు. ఈ మూలకంగా మీకు తెలియజేస్తున్నాం. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఆ రోజు ఊరూరు తిరుగుతూ చెప్పాడు. పాడి రైతులకి సహకార సంఘంలో పాలు పోస్తే మీ అందరికీ లీటర్కి 4 రూపాయలు ఇస్తాను, నేను సహకార సంఘాన్ని వృద్ధి చేస్తాను, లీటర్కి 4 రూపాయలు నేను ఉచితంగా ఇస్తానని ప్రకటించాడు. కానీ ఈరోజు ఏ సహకార సంఘానికైనా ఈ 2.5 సంవత్సరాల్లో 1 రూపాయి నువ్వు ఉచితంగా ఇచ్చావా? ఏ డైరీకి నువ్వు ఇవ్వకుండా ఎక్కడో గుజరాత్ డైరీకి నీ సబ్సిడీ సొమ్మంతా వాళ్ళకి ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని ఈ రైతులందరూ మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. ఏదైతే పోలవరం ఏర్పాటు చేస్తున్నారో ఆ పోలవరం ఆశయాలకు విరుద్ధంగా, పోలవరం ఆలోచనలకు ఆశయాలకు విరుద్ధంగా మీరు కేవలం పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కుమ్మక్కై ఈ రాష్ట్ర రైతు ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని చెప్పి అనటంలో ఏమాత్రం సందేహం లేదని చెప్పి మీకు సవినయంగా తెలియజేస్తూ, మరి అదేవిధంగా ఇంతకుముందు సోదరులు చెప్పారు, అమూల్ డైరీకి పాలు పోస్తే మీరు కొన్ని రైతులకి మేము ఆ సంక్షేమ కార్యక్రమాలు ఇస్తాం, ఈ సంక్షేమ కార్యక్రమాలు ఇస్తామని చెప్తున్నారు. అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంతకుముందు పాల డైరీలన్నీ కూడా మూతపడిపోయే విధంగా, ఈ రాష్ట్రంలో రైతాంగం పూర్తిగా నష్టపడే విధంగా మీరు ఆ కార్యక్రమాలు తీసుకొస్తున్నారంటే మరి అది మీకు ఎందుకు ఇంత ప్రేమ, కపట ప్రేమ? ఇవన్నీ కూడా రైతాంగాన్ని నష్టపరిచే విధంగా మాత్రమే ఉన్నాయని చెప్పి మేమందరం కూడా చెప్తూ ఉన్నాం. మరి అదేవిధంగా ఆ రోజు వ్యవసాయ యాంత్రీకరణ పనిముట్లు, ట్రాక్టర్లు కానీ, గొర్రెలు కానీ, ఆయిల్ ఇంజిన్లు కానీ, తైవాన్ స్ప్రేయర్లు కానీ అన్నీ కూడా 50% నుంచి 75% సబ్సిడీగా ప్రభుత్వం అందిస్తే ఈరోజు మీరు ఒక్క ఇనప ముక్క కూడా రైతుకు సబ్సిడీ మీద అందించిన పరిస్థితి 2.5 సంవత్సరాల కాలంలో. అదేవిధంగా ఇన్పుట్ సబ్సిడీ విత్తనాల మీద కానీ, మరి బయో ఫెర్టిలైజర్స్ మీద కానీ ఏమాత్రం మీరు రైతుకు సహాయపడే కార్యక్రమం ఒక్క కార్యక్రమం కూడా చేయలే. మరి అదేవిధంగా 65 లక్షల మందికి ఆ రోజు మీరు రైతు భరోసా కల్పిస్తామని చెప్పి అది 45 లక్షల మందికి మాత్రమే కుదించడం అనేది ఈ రాష్ట్రంలో రైతాంగాన్ని అన్యాయం చేయడం కాదా అని చెప్పి మీరు గమనించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా 15 లక్షల మంది కౌలు రైతులకు రైతు భరోసా కల్పిస్తామని చెప్పి కేవలం 49,000 మందికే మీరు కౌలు రైతులకు భరోసా కల్పించిన సందర్భాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటే ఈ రాష్ట్రంలో రైతుల్ని మీరు దగా చేస్తున్నారా, ఇది రైతు ప్రభుత్వమా, దగా ప్రభుత్వం అని చెప్పి అర్థమయ్యే పరిస్థితి ఈరోజు. ఈ విధంగా రైతాంగ ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా
రైతులకు అన్యాయం జరిగే విధంగా, రైతు నడు రోడ్డు మీద పడే విధంగా రైతాంగాన్ని నష్టపరిచి మీరు రైతుకేదో చేస్తామని చెప్పి మీరు మాయ చెప్పి మభ్యంబాటలు చెప్పి రైతుల యొక్క ప్రయోజనాలు దెబ్బతీసే విధంగా మీరు ఆలోచిస్తున్నారంటే ఇది రైతు ప్రభుత్వం, రైతు దగా ప్రభుత్వం అని చెప్పి మేమందరం కూడా ఈరోజు రాష్ట్రంలో 175 నియోజకవర్గాల నుంచి కూడా ఈరోజు ప్రెస్ మీట్లు పెట్టి మీకు తెలియజేయాలా. మీరు కూడా కళ్ళు తెరుచుకోవాలా. మీరు చెప్పే మాయ మాటలు, మభ్యమాటలు, మోసపాటలు కూడా ఈరోజు ప్రజలంతా అర్థం చేసుకున్నారు, రైతులు అర్థం చేసుకున్నారు. మరి దీనిని మీరు మార్చుకొని రైతుకు సహాయపడే వరకు కూడా తెలుగుదేశం పార్టీ పంట పండించిన పంటని కొనుగోలు చేసి ఆ డబ్బులు సకాలంలో ఇచ్చే పరిస్థితి లేదు. అది కొంతమంది వరకే, అందరికీ కాదు. ఒకనాడు తెలుగుదేశం పార్టీ హయాంలో, తెలుగుదేశం పార్టీ పరిపాలనలో రైతన్న నువ్వా నేనా అన్నది కాదు, ఈ కులం ఆ కులం, ఆ పార్టీ ఈ పార్టీ అనేది లేకుండా ప్రతి రైతన్నకి పనిముట్టు, ప్రతి రైతన్నకి సమానమైన ప్రభుత్వ ఫలాలను అందజేసిన తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి ఒక విధానం, ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు నడుస్తున్న వ్యవహారం, ఈ ప్రభుత్వ విధానం ఇది నిజంగా ప్రభుత్వమేనా? ఇది రైతుల పక్షాన చేస్తున్న ప్రభుత్వమేనా? రైతులకి జరుగుతున్న అన్యాయం ఇంతవరకు స్వాతంత్రం వచ్చినాక ఏ ఒక్క ముఖ్యమంత్రి హయాంలో కూడా రైతన్నకి ఇంత దెబ్బ కొట్టిందని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం లేదని చెప్పి ప్రతి రైతన్న గుండెని అడిగి తెలుసుకున్న ఆ రైతన్నకి అర్థమవుతుంది ఏం తప్పు చేశామా, ఎలా మనం చేసిన ఈ పని, ఇలాంటి నాయకుడు ఒక్కసారి అని చెప్పి ఈ విధంగా మరో అవకాశం లేకోకుండా రాష్ట్రం అంతా కూడా ఇవాళ సంక్షోభంలోకి వెళ్ళిపోయింది. అన్ని విధాలుగా కూడా అన్ని వ్యాపార రంగాలని కానీ రైతులను ముఖ్యంగా మరి ఎన్నిడి చేసే ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఈ ప్రభుత్వానికి మరి రైతన్నలందరూ కూడా ఏం జరుగుతుందో గమనించి స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన స్పందన కార్యక్రమానికి 10 అర్జీలు వచ్చినట్లు తహసీల్దార్ కె రవిబాబు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని ప్రజలు తమ సమస్యలు తెలియజేసేందుకు ప్రతి సోమవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించే గ్రీవెన్స్ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రేషన్ కార్డులు, భూమి కొలతలు, అడంగల్ నమోదు వంటి సమస్యలపై అర్జీలు వచ్చినట్లు వెల్లడించారు. సంబంధిత అర్జీలను అధికారులకు బదలాయించి సమస్య పరిష్కార దిశగా కృషి చేస్తానని తెలియజేశారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు తహసీల్దార్ కార్యాలయంలో మండల స్థాయి ఆఫీసర్స్ అందరి సమక్షంలో కలెక్టర్ గారు జిల్లా స్థాయిలో నుంచి పర్యవేక్షణలో ఈరోజు గ్రీవెన్స్ నిర్వహించడం జరిగింది. ఈ గ్రీవెన్స్లో ఈరోజు సుమారుగా 40 మంది దాకా రావడం జరిగింది. అయితే వాళ్ళు రకరకాల కారణాలతో వాళ్ళకి అవగాహన లేకపోవడం వల్ల సచివాలయంలో జరిగే పనిని కూడా ఈరోజు వాళ్ళు ఇక్కడికి వినిపిస్తే వాళ్ళ సచివాలయంతో వాళ్ళతోనే సచివాలయంలో డిఆర్ఓతో కానీ అతని దగ్గర మాట్లాడి వాళ్ళని అక్కడ పరిష్కారం అవుతుంది కాబట్టి అక్కడికి పంపించడం జరిగింది. సుమారుగా ఒక 10 అర్జీలు ఈరోజు రావడం జరిగింది. ఇవన్నీ కూడా రేషన్ కార్డుకి సంబంధించి, అదేవిధంగా సర్వేకి సంబంధించి, అడంగల్స్ కలెక్షన్స్ గురించి రావడం జరిగింది. వీళ్ళందరూ కూడా అడంగల్ కరెక్షన్ కావు, వాళ్ళకి వచ్చేదాకా వెయిట్ చేయమని చెప్పడం, నేమ్ కరెక్షన్ లాంటివి ఉంది. రైస్ కార్డ్స్కి మాత్రం వాళ్ళకి 6 స్టెప్ వ్యాలిడిటీస్లో కూడా అప్రూవల్ అయినాయి. అయితే గ్రీవెన్స్లో కూడా రేట్ చేయడం జరిగింది. అవి కొంత టైం పడుతుంది, అది కూడా వాళ్ళకి ఎండార్స్మెంట్ రూపంలో తెలియజేస్తాము. కాబట్టి ఎవరైనా అర్జీదారులు ఇట్లానే ఈ విధంగా చాలామంది కూడా ఇప్పుడు ఈరోజు కూడా సుమారుగా 20 మెంబర్స్ దాకా పైనే వాళ్ళు సచివాలయాన్ని సందర్శించకుండా, సచివాలయానికి వెళ్ళి అక్కడ సమస్యని వాళ్ళకి చెప్పకుండా వాళ్ళు డైరెక్ట్ రావడం జరిగింది. అందరికీ ప్రజలకి మీడియా ద్వారా నేను తెలియజేసింది ఏంటంటే, ప్రతి ఫిర్యాదుదారు ఏదైనా మీకు రేషన్ కార్డు కానీ, లేకపోతే పెన్షన్ కానీ, లేకపోతే రైస్ కార్డు కానీ, ల్యాండ్ ఇష్యూ ఏదైనా కూడా మీకు అందుబాటులో ఉన్నటువంటి దగ్గర ఉన్నటువంటి మీ ఏ పరిధిలో సచివాలయానికి వస్తారో ఆ వాలంటీర్ ద్వారా కానీ మీరు సచివాలయానికి వెళ్ళి అక్కడ మీ యొక్క సమస్యని రాతపూర్వకంగా తెలియజేసి అక్కడ వాళ్ళు ఇచ్చే అంటే ఒక వారం రోజులు లేదా 10 రోజులు వాళ్ళకి దానికి టైం పీరియడ్ ఉంటుంది. దాని లోపల మీకు ఎండార్స్మెంట్ రూపంలో తీసుకురావాలి. వాళ్ళు కొంతమంది ఓరల్గా అంటే నోటి ద్వారా చెప్పి మీరు ఎంఆర్ఓ గారిని కలవండి, ఎంపీడీఓ గారిని కలవండి అని చెప్పి నేను అధికారులు కూడా ఆల్రెడీ ప్రతి మీటింగ్లో కూడా చెప్తున్నాను. మీరు కూడా ప్రజలు కూడా అడిగి వాళ్ళు ఏమైతే చెప్పారు ఓరల్గా నోటి ద్వారా చెప్పేదే దాన్ని వ్రాతపూర్వకంగా తీస్తాం. మాకు కూడా ఇక్కడ అర్థమవుతుంది. మేము కూడా పై అధికారులకి తెలియజేసి దాన్ని ఎలా పరిష్కరించాలో టెక్నికల్గా ఇష్యూ అయితే మేము దాన్ని చెప్పడం జరుగుతుంది. లేదా వాళ్ళకి ఒక నివేదిక కూడా ఆ ఎండార్స్మెంట్ ఆధారం చేసుకుని ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు ఆ విధంగా మీరు చేస్తారని నేను అనుకుంటున్నా. అదేవిధంగా ఈరోజు మన తెనాలి తహసీల్దార్లో పాస్బుక్లు ప్రతి సోమవారం ఇచ్చే పాస్బుక్లు కూడా ఈరోజు సోమవారం రోజు సుమారుగా ఒక 40 దాకా రైతులకు ఇవ్వడం జరిగింది.
దీనివల్ల ఏంటంటే ఒక పారదర్శకత ఏర్పడుతుంది. రైతులు అరగలు కష్టపడి వాళ్ళకి మన మధ్యవర్తులు కానీ, అదేవిధంగా రకరకాలలో మేము చేపిస్తాము, మధ్యలో చాలామంది అనేది ఉంటారనేది మనకు గతంలో తెలిసిందే. వాళ్ళని ఆశ్రయించకుండా ప్రత్యక్షంగా మీరు డైరెక్ట్ సచివాలయంలో పెట్టడము, అది నెల రోజుల లోపల మాకు అప్రూవల్ అయ్యి చెన్నైకి వెళ్ళాడు, ప్రింట్ అయిన తర్వాత మా ఆఫీస్ కార్యాలయానికి వస్తుంది. మా కార్యాలయం వచ్చిన తర్వాత రిజిస్టర్లు నమోదు చేసి వాళ్ళకి ఫోన్ ద్వారా తెలియచేయడం జరుగుతుంది. ఫోన్ ద్వారా వచ్చినప్పుడు డైరెక్ట్ వాళ్ళు కానీ వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు తగిన ఆధారాలతో. కరోనా విపత్తు కారణంగా గత 2 ఏళ్లుగా హోటల్ రంగం కుదేలైందని, తద్వారా ఎందరో హోటల్స్ యజమానులు, దానిపై ఆధారపడి జీవించే కార్మికులు ఉపాధి కోల్పోయి ఇబ్బంది పడినట్లు ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పేర్కొన్నారు. స్థానిక గౌతమ్ గ్రాండ్లో సోమవారం హోటల్స్ అండ్ ఎలైడ్ ఇండస్ట్రీస్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా ప్రథమ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పాల్గొని మాట్లాడారు. కరోనా వైరస్ తగ్గుముఖం పట్టినందున కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా హోటల్ రంగం తిరిగి అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ముఖ్యంగా దీనిపై ఆధారపడి జీవించే కార్మికులకు ఉపాధి కొరవడకుండా చూడవలసిన బాధ్యత యజమానులపై ఉందని అభిప్రాయపడ్డారు. ప్రజలకు రుచికరమైన ఆరోగ్యవంతమైన ఆహార పదార్థాలను అందించి మన్ననలు పొందాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో హోటల్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఎం బాలకృష్ణారెడ్డి, కార్యదర్శి కె వేణుగోపాల్, కె సుబ్బరాజు, కోశాధికారి ఎం రుద్రయ్య, జిల్లా అధ్యక్షులు ఈదర వెంకట పూర్ణచంద్, గౌరవ అధ్యక్షులు కె శ్రీనివాస్, వి నిరంజన్ రెడ్డి, శ్రీకాంత్, సురేష్ కుమార్, రమేష్ కృష్ణచంద్ర, ఉప్పల వరదరాజులు తదితరులు పాల్గొన్నారు. హోటల్ రంగం నడుపుకోవడంలో ఎటువంటి నాకు తెలిసిన ఆంక్షలు లేవు. నేను కూడా వ్యాపారస్తుడికి ఫ్రీనెస్ ఇవ్వాలనేది ఉద్దేశం నాకు ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఒక వ్యాపారం, ఒక హోటల్ స్టార్ట్ చేసినప్పుడు వాడి పడే ఆర్థిక ఇబ్బందులు, వాడి కష్టాలు, తెల్లారుజామున 3 లేసి పన్నాలు పెట్టుకొని పని చేయించాము. అందులో హోటల్ రంగంలో పన్నాలు దొరకడం అంటే చాలా కష్టం. మీ అందరికీ పొద్దున్నే రైల్వే స్టేషన్ పెద్ద దిక్కు. అతను రైల్వే స్టేషన్ చూసినాక మీ గ్యాప్ దొరుకుతున్నది. సో తెల్లారి 3 దగ్గర నుంచి మీరు పన్నాలు ఎత్తుకొని ఏం చేసి దాంట్లో కష్ట నష్టాలు నాకు అంత ఎంతో కొంచెం తెలుసు. సో ఈ కన్సన్ట్రేషన్తో పాపం లేదో నడుపుకోండి. నేను కరోనా అప్పుడు కూడా కొన్ని హోటల్స్ తెలుసున్నట్టు పనిలే పాపం లేదు. ఈ హాస్పిటల్స్కి ఇంటికి వచ్చే వాళ్ళకి కూడా ఫుడ్ దొరకాలి కదా, దొరకాలంటే పాపం హోటల్స్ వాళ్ళే కదా. అట్ ది సేమ్ టైం పెద్ద రెస్టారెంట్లు కూడా కంట్రోల్ వచ్చినాక నేను లైక్ మన గౌతమి లాంటి ఈ హోటల్ కూడా నేను క్లియర్గా చెప్పాను ఆ రోజు, మీరు డోర్ డెలివరీ స్టార్ట్ చేయండి. సో అలా ఎంకరేజ్ చేశాను నేను కూడా. అలాగే నేను ఒక రోజు మాట్లాడినప్పుడు నాకు సబ్జాసాల కూడా చెప్పాను, మీరు నైట్ ఫుడ్ కూడా స్టార్ట్ చేయండి అని నేను డిఎస్పీ కూడా చెప్పాను. అమ్మా ఎందుకు ఈ ట్రైన్స్కి వీటికి వెళ్ళే వాళ్ళు అంత ఇబ్బంది పడుతూ ఉంటారు కదా, సో ఈ నైట్ ఫుడ్ కూడా స్టార్ట్ చేద్దాం. ముందు నైట్ 1 వరకు పెట్టండి, కొన్ని సెంటర్స్ని ఐడెంటిఫై చేసి పెడదాం, ఆ తర్వాత బాగుంది అంటే చూద్దాం వచ్చింది. సో అప్పుడు కరోనా వచ్చింది, ఆ తర్వాత ఆగాం. సో మళ్ళీ కొన్ని రోజులు పోయినాక నేను కూర్చొని పోలీస్ అండ్ రెవెన్యూ అందరూ కూర్చొని మాట్లాడి దాన్ని కూడా ఫైనలైజ్ చేస్తాం, కొన్ని సెంటర్స్ని ఐడెంటిఫై చేసి. ఎందుకంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మనం హోటల్స్ అన్నింటినీ 10 వరకు మూసేయాలన్నా కూడా 10 దగ్గర నుంచి 1 గంట దాకా తినే వాళ్ళందరూ స్ట్రీట్ మార్కెట్ మీద, ఊరి పొలిమేరలో దాటినాక హోటల్స్ మీద ఆధారపడుతున్నారు. సో ఈ వెళ్ళొచ్చే క్రమంలో జరిగే యాక్సిడెంట్స్, వీటిని ఇబ్బందిని మనం దృష్టిలో పెట్టుకుని వాటికన్నా బెటర్ ఏంటంటే సిటీలోనే కొన్ని పాయింట్స్ ఇచ్చి ఆ పాయింట్స్లో టైం ఇచ్చి 1 వరకు స్ట్రీట్ ఫుడ్ని మనం చేయటమే బెటర్ అనేది కూడా. అంతేకాకుండా ఈసారి గవర్నమెంట్ రిక్వెస్ట్ చేశాము, టూరిజం మినిస్టర్ గారు బాగా స్పందించారు, సెక్రటరీ గారు స్పందించారు. సో మాకు ట్రావెల్ మార్ట్ అరేంజ్ చేస్తామని చెప్పారు. సో దానికి గాను మనము ఏదర్ ఇట్ షుడ్ బి అన్ వైజాగ్ కానీ, తిరుపతి కానీ, విజయవాడ కానీ, ఇంకా ప్లేస్ డిసైడ్ కాలేదు సార్. సో ప్లేస్ డిసైడ్ అయిన వెంటనే ట్రావెల్ మార్ట్ పెడితే, సో అందరు ట్రావెల్ ఏజెంట్స్ని తీసుకొచ్చి, ఇండియా వైడ్ ఉండే ట్రావెల్ ఏజెంట్స్ని తీసుకొచ్చి మన ప్లేసెస్ని, మనకుండే హిస్టారిక్ ప్లేసెస్ని, మనకుండే ప్లేసెస్ని వాళ్ళకందరికీ చూపించి ముందరకు తీసుకెళ్దాం అనేది మా అభిప్రాయము. సో దీనికి గాను ఆల్రెడీ డేట్స్ మోస్ట్లీ జనవరి, ఫిబ్రవరిలో పెడదామని చెప్పి అంటున్నారు. ఎందుకంటే అప్పుడు మనకు క్లైమేట్ కూడా కొద్దిగా కూల్గా ఉంటుంది మన దగ్గర ఇక్కడ జనవరిలో.
సో అందుకని చెప్పేసి ఆ డేట్స్ ఫిక్స్ చేశాం సార్. అది టూరిజం సెక్రటరీతోనూ టూరిజం మినిస్టర్ గారితో చేస్తున్నాము. సో దానికి కానీ ఇక్కడ ఉండే హోటలియర్స్ అందరూ కోఆపరేట్ చేస్తే, వాళ్ళందరినీ టూర్స్ లాగా తీసుకొస్తే మన ఏరియాస్ అన్నింటినీ కూడా ఆల్ ఓవర్ ఇండియా వైడ్ మనం పబ్లిసైజ్ చేయడానికి ఒకే గోలో వీ కెన్ పబ్లిసైజ్ ఇన్ ద ఎంటైర్ మన స్టేట్. జగనన్న శాశ్వత భూ హక్కు పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని మండల ప్రజానీకానికి తహసీల్దార్ కె రవిబాబు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మండలంలోని వీఆర్ఓలు, పంచాయతీ కార్యదర్శులు, డిజిటల్ అసిస్టెంట్లు, సర్వే సిబ్బందితో తహసీల్దార్ కె రవిబాబు, ఎంపీడీఓ ఎల్ విజయలక్ష్మణ్ సమావేశమై జగనన్న శాశ్వత భూ హక్కు పథకంపై వివరణ ఇచ్చారు. సమావేశంలో ఈవో పీఆర్డీ వి విజయలక్ష్మి, ఆర్ఐ కరీముల్లా, సర్వేయర్ గోపాలరావు, పలువురు వీఆర్ఓలు, పంచాయతీ కార్యదర్శులు, డిజిటల్ అసిస్టెంట్లు, సర్వే సిబ్బంది పాల్గొన్నారు. జగనన్న సంపూర్ణ హక్కు పథకము, అదేవిధంగా అన్అడ్మిషనబుల్ ల్యాండ్స్లో ఏమైనా ఆక్రమించుకుంటే జియో నెంబర్ 225 ప్రకారము వాళ్ళకి అవగాహన కల్పించడం జరిగింది. దీంట్లో జగనన్న సంపూర్ణ భూ హక్కు పథకంలో ఏంటంటే మనకు 1980 నుంచి ఏదైతే గృహ నిర్మాణాలు చేస్తున్నారో వాళ్ళు అప్పుడు లోన్ తీసుకొని నిర్మించుకున్నారు. వాటికి లోను కొన్ని పెండింగ్ ఉండటము, వాళ్ళు కట్టకపోవడము, గతంలో అనేక సంవత్సరాల నుంచి అడగటము ఇట్లా జరుగుతుంది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వారిలో ఒక సెటిల్మెంట్ చేసి వాళ్ళకి ఏదైతే పేదవాళ్ళుగా ఉన్నటువంటి వాళ్ళకి ఒక శాశ్వత హక్కు కల్పించేదానికి నిర్ణయించి ఆ విధంగా మనకు విధి విధానాలు ఇవ్వడం జరిగింది. దీని ప్రకారం 4 కేటగిరీలని మనం ఈ హౌసెస్ని డిసైడ్ జరిగింది. మన మండలంలో రూరల్ ఏరియాలో సుమారుగా 2800 ఇల్లు గతంలో లోన్ ద్వారా తీసుకోవడం జరిగింది. వీటిని ఒక 4 కేటగిరీలు, అంటే సొంత ఇల్లు ఉన్నటువంటి వాళ్ళు, లేదా వాళ్ళ వారసులు ఉన్నటువంటి వాళ్ళు. రెండవది ఎవరైనా కొనుగోలు చేసుకున్నటువంటి ఓన్లీ ఇందిరమ్మ లేదా గతంలో ప్రభుత్వం మంజూరు చేసినటువంటి గృహాలు మాత్రమే. ఇట్లా 4 కేటగిరీలు చేయడం జరిగింది. వీళ్ళకి ఒక 1 సెటిల్, అంటే ఏ కేటగిరీ ఉన్నటువంటి వాళ్ళు 10,000 రూరల్ ఏరియాలో, 20,000 మున్సిపాలిటీ ఏరియాలో, 40,000 కార్పొరేషన్ ఏరియాలో వాళ్ళకి సెటిల్మెంట్ ఒకేసారి సెటిల్మెంట్ చేసేసి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా కేటగిరీ బీలో కూడా దానికి 20,000 వాళ్ళకి అమౌంట్ అట్లా కట్టేసి సెటిల్ చేసి అది ఉంది కాబట్టి దాన్ని అందరూ కూడా వినియోగించుకోవాలి. దీనికి మా అధికార యంత్రాంగం, అంటే పంచాయత్ సెక్రటరీ, వీఆర్ఓస్, అలానే డిజిటల్ అసిస్టెంట్ ఇంజనీరు, వీళ్ళందరూ కూడా కలిసి ప్రతి గ్రామంలో ఉన్నటువంటి 2000, మన మండలంలో ఉన్న 2800 లిస్ట్ని వెరిఫై చేసి ఎవరైతే అర్హత ఉన్నారో వాళ్ళందరి చేత ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టించడము, అక్కడి నుంచి టైం షెడ్యూల్ ప్రకారం ఎవరి ఎంక్వైరీ వాళ్ళు ఎవరి విధులు నిర్వహించి వితిన్ టైం లోపల అందరిని కూడా పూర్తి చేయమని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది. ఆ ప్రకారం మేము కూడా ప్రతి వారం కూడా రివ్యూ చేసి వాళ్ళ దగ్గర డేటా తెప్పించుకొని ఎవరైతే అర్హత ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ పథకంపై వర్తించేటట్టుగా చేసి మన మండలాన్ని జిల్లాలో మంచి స్థానంలో ఉంచేది, మన అధికారులకు కూడా మంచి పేరు తీసుకొస్తామని మేము వాళ్ళకి చెప్పడం జరిగింది. ఆ విధంగా అందరూ కూడా ఈ ఒక టీమ్ యూనిట్గా పనిచేయాలనేది వాళ్ళకి ఎంపీడీ మేడం గారు కానీ నేను కానీ. అమర గాయకులు, గాన గంధర్వుడు, పద్మభూషణ్ డాక్టర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సేవలు చిరస్మరణీయమని వైకుంఠపురం ట్రస్ట్ బోర్డు చైర్మన్ ఉప్పల వరదరాజులు పేర్కొన్నారు. స్థానిక కొత్తపేటలోని తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ది తెనాలి డివిజన్ బ్యాండ్ అండ్ ఆర్కెస్ట్రా కళాకారుల సంఘం ఆధ్వర్యంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ప్రథమ వర్ధంతి సందర్భంగా సినీ గాయకులచే స్వరాభిషేకం కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ముందుగా డాక్టర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపటానికి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, మున్సిపల్ చైర్మన్ సయీద్ ఖాలిద్ నసీం, వైకుంఠపురం ట్రస్ట్ బోర్డు చైర్మన్ ఉప్పల వరదరాజులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో తోటకూర వెంకటరమణారావు, మాలేపాటి హరి, కుర్రా సుజాత, కుర్రా శ్రీను, షేక్ మీరావలి, జి ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు. ది తెనాలి డివిజన్ ఓం శ్రీ బ్యాండ్ అండ్ ఆర్కెస్ట్రా కళాకారుల సంఘం నిర్వహించినటువంటి ఈ రోజున మన రామకృష్ణ కవి కళాక్షేత్రంలో కార్యక్రమం ఎస్పి అమర గాయకులు, గాన గంధర్వులు పద్మభూషణ్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి వర్ధంతి సందర్భంగా మరి అప్పుడే ఆయన మనలో నుంచి భౌతికంగా వెళ్ళిపోయి సంవత్సరం అయిందంటే నిన్నగాక మొన్నలాగా ఉంది. అటువంటి మహనీయుడికి మనం అర్పించేటువంటి చాలా చిన్న స్వర నీరాజనం ఇది. ఇటువంటి కార్యక్రమాన్ని తెనాలి ప్రజలందరూ కూడా విశేషించి వాళ్ళందరూ కూడా ఇచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ, మరి ముఖ్యంగా ఈ కార్యక్రమంలో మరి మన శాసనసభ్యులు శ్రీ అన్నాబత్తుని శివకుమార్ గారు, అట్లాగే మన
తెనాలి చైర్మన్ గారు ఖాళీద నసీం గారు అందరూ కూడా విచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ఎంతోమంది స్పాన్సర్స్ ఈ కార్యక్రమానికి ముందుకు వచ్చి స్పాన్సరింగ్ చేశారు. అట్లనే తెనాలిలో మన సుందర తెనాలి ఎమ్మెల్యే గారు మరి ట్యాంక్ బండ్ లాగా మరి తెనాలి బండ్ అని చెప్పి పెట్టబోతున్నారు. దానిలో కూడా మనం 100% ఈ యొక్క అమర గాయకుడు ఆయన యొక్క కాంస్య విగ్రహాన్ని మన కళాకారుల సంఘం తరఫున ఎట్టి పరిస్థితుల్లో కూడా అది మేము స్పాన్సర్ చేసి మేమే ఆ విగ్రహాన్ని ప్రతిష్ట కూడా చేస్తాము. దానికి దాతల సహకారం పూర్తిగా ఉంది మాకు తెనాల్లో. కాబట్టి ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా ఇంతకంటే వైభవంగా చేసేదానికి ఈ ఆడిటోరియం చాలలేదు. వచ్చే సంవత్సరం మేము కార్యక్రమం తలపెడితే మరి ఏదైనా మంచి ఓపెన్ గ్రౌండ్లో కొన్ని వేల మందితో చేసేదానికి మేము ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లేదానికి కూడా మేము ప్రజలందరి సమక్షంలో, ఎందుకంటే ఆ అమరగాయుడికి మనం నివాళులర్పించడం చాలా చిన్న విషయం. దాన్ని ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాలి. ఆయన కంఠం ఎక్కడున్నా కూడా మనం ఆయన భౌతికంగా లేకపోయినా ఎక్కడున్నా ప్రతిరోజు ఏదో సందర్భంలో ఆయన గొంతు మనకు వినిపిస్తూనే ఉంటుంది. కాబట్టి ఆ గాయకుడికి మేము ఇచ్చే చిన్న నివాళికి ఇచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ బాలు గారి స్వరాభిషేకం అని చెప్పేసి మేము ఈ కార్యక్రమం ఏర్పాటు చేసామండి. బాలు గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా బాలు గారు చనిపోయి 1 year అయితే వారికి లాస్ట్ ఇయర్ సంతాప సభగా చాలా మంచి ప్రోగ్రాం చేసాం. గ్రాండ్ సక్సెస్ అయింది. ఈ సంవత్సరం కూడా బాలు గారి ప్రథమ వర్ధంతి కార్యక్రమం చేయాలనుకున్నాం. స్పాన్సర్స్ అందరూ మాకు బాగా సహకరించారు. అందరూ వెళ్ళిన చోటల్లా మా కార్యక్రమానికి ఎవ్వరు కాదనకుండా మంచిగా చేయండి, మంచి మహానుభావులు, అమర గాయకులు, గాన గంధర్వులు పద్మభూషణ్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి ఇంత గొప్ప కార్యక్రమం తెనాలిలో చేయటం మంచి బాగా చేయాలి, మీ మంచి కళాకారులు తెనాలికి మంచి పేరు రావాలని చెప్పి అందరూ ఆశీర్వదించి మాకు ఈ అవకాశం ఇచ్చారండి. అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. ఈ కార్యక్రమంతో విజయవంతం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. ఈ ప్రెస్ వారికి, కళాకారులకి, కళాభిమానులకి, ఎమ్మెల్యే గారికి, ఇంకా అందరికీ, చైర్పర్సన్ గారికి, అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రాజధాని రైతులు చేస్తున్న ఆందోళనలు 657వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా తుళ్లూరు గ్రామంలో రైతులు, మహిళలు చేస్తున్న నిరసన దీక్షలను సోమవారం పలువురు అమరావతి జేఏసీ సభ్యులు సందర్శించి మద్దతు తెలిపారు. 3 రాజధానుల ప్రకటన విరమించాలని, రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలని నినదించారు. కార్యక్రమంలో గ్రామ రైతులు, మహిళలు పాల్గొన్నారు. 657 రోజులుగా ధర్నా చేస్తున్నాం. మరి ఇప్పుడు కూడా మీకు చలనం కలగట్లేదంటే నువ్వు ఒక ఉమ్మాది పాలన చేస్తున్నావు, కానీ ఈ ప్రజల పాలనలాగా లేదు. నువ్వు ప్రజల్ని మంచి చేస్తానని చెప్పి నువ్వు ఒక సీఎంగా నేను అన్నొస్తున్నాడు ఈ రోడ్డులు చూడండి అన్నావు. ఈ రోడ్డుల్లో ఎవరిని పోడ్చాలని చెప్పి మనం ఇటు రోడ్లన్నీ ఇట్లా నాశనం చేస్తున్నావు. మరి ఇట్లా చేసి అప్పులు పాలు చేస్తున్నావు. వైజాగ్ ఆస్తులు, గవర్నమెంట్ ఆస్తులన్నీ నువ్వు తాకట్టు పెట్టుకొని రేత్రికి రేత్రే నువ్వు చేసే పనులన్నీ మంచి పనులు. మేము భూములు ఇచ్చి మేము 657 రోజులుగా ఇక్కడ కూర్చుంటే మమ్మల్ని పట్టించుకోవటం అనేది లేదు. మరి నీకు ఇంత ఆస్తులు ఎందుకు దోసుకుంటున్నావు? నువ్వు ఇట్టదో గవర్నమెంట్ సొమ్ము దోసుకోవటానికి వచ్చావా, ప్రజలను పాలించడానికి వచ్చావా? నువ్వెందుకు వచ్చావు? మరి ఇక్కడ మేము ఇన్ని రోజులుగా ఏడుస్తుంటే ఒక్కళ్ళన్నా నువ్వు పట్టించుకొని మరి ఏం జరుగుతుందని చెప్పి నీ ఎమ్మెల్యేలను కానీ స్థానిక ఎమ్మెల్యేలను పిలిచి అడిగావా? అడగలేదు. మరి మేము భూములు ఇచ్చిన నేరానికి తన్నులు తిని స్టేషన్ల పాలయ్యి మేము రోజు మరి మా పిల్లల భవిష్యత్తు ఏం కావాలి, భావితరాల భవిష్యత్తు, మీ ఇద్దరు పిల్లల కోసం మీరు ఈ రకంగా పాటుపడుతున్నారు. వార్తలు ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పరిషత్ ఎన్నికల్లో గెలుపొందిన ఎంపీపీ, జెడ్పీటీసీలు సమన్వయంతో పనిచేసి మండల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించే స్పందన కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని స్పష్టం చేసిన సబ్ కలెక్టర్ నిధి మీనా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.